ఓకే అమ్మ ఫ్రీగా ఉండి లేవండి, మంచి స్టిఫ్ కూర్చోండి, పైకి లేవండి. మల్కన్నా సార్ ఇట్లా మధ్యలో రామ్మా, వాళ్ళిద్దరు మధ్యలో రావా? ఓకే. నువ్వు వీళ్ళు ఇంత చక్కగా పుస్తకం పట్టుకొని చదువుకుంటూ కూర్చోవడం, మీరు ఎలా ఈ అబ్బాయి ఇలా క్రమశిక్షణలో కూర్చున్నారంటే తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు కూడా అదే చేస్తారు. కాబట్టి నేను ఎప్పుడు పుస్తకాలు చదువుకుంటా వాడికి చదివిస్తాను. కాబట్టి వాడు చదువుతుంది నేను ఎందుకు చెప్తున్నానంటే మనము ఫాలో చేస్తాం, ఇమిటేషన్. పిల్లలు ఏం చేస్తారంటే ఇమిటేషన్, ఎదుటి వాళ్ళు ఏం చేస్తుందో అది చేస్తారు. ఇప్పుడు చెప్పారు మీరు చాలామంది, మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని సంపాదించాలి, ఉపాధ్యాయులు ఎలా సంపాదించాలి? వాస్తవంగా చాలా కష్టం. అది క్లాసులు మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అందులో చంపేసినటువంటి వాళ్ళు చాలా మంది. కానీ మన జన్మకు కారణమైన తల్లిదండ్రులను వాళ్ళకి సేవ, ఎందుకంటే వాట్సాప్లో చాలామందికి మీ అందరూ ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి. మన తల్లిదండ్రులు మన ఎలా పెన్షన్ అయ్యేటువంటిది కూడా ఆ మెసేజ్లో మీకు చాలా చూస్తుంటాం. అన్నప్పుడు మన జన్మకు కారణమైనటువంటి వాళ్ళకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం మన మీద. మా ఫాదర్ మదర్ వాళ్ళిద్దరికి, మా అమ్మకు కాలేజీ పోతే 6 సంవత్సరాలు సేవ చేసింది. మా మిసెస్ తర్వాత మా తమ్ముడి చెప్పినాం, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేయకండి, మీరు ఏమనకండి, వాళ్ళకి మాత్రం ఏమనేది లేదు అని. వాళ్ళకి చిన్నప్పటి నుంచి సమేత సంస్కారం నేర్పలేదు, మనకి చెప్పలేదనుకోండి. వాడు ఎలా తయారు అట్లనే తయారైంది. ఇప్పుడు తాగి డ్రగ్స్ ఇంకొకటి ఈ కాలంలో ఉన్నటువంటి అతిపెద్ద విపత్తు ఏంటంటే డ్రగ్స్. ప్రతి గ్రామంలో మన ఊరైన గ్రామంలో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ మత్తు పదార్థాలు అనేటువంటివి చాలా యువకుల యొక్క భవిష్యత్తును నాశనం చేసేటువంటి స్థితికి వచ్చింది. అయినా ఇప్పుడు ప్రభుత్వం కొద్దిగా దానిపైన శ్రద్ధ పెట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విధంగా మీరందరూ కూడా మీ పిల్లలకు చూడండి, ఏం చెప్తున్నాండి, అంతా మనసు నింపి మాట్లాడుతుంటే ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఎవరితో వాళ్ళు పోతుంటే ఏం లాభం లేదు. మా పిల్లలు కూడా ఇష్టపడతారు సార్. అంటే అట్లా మనకు రానున్న కాలంలో సెల్ఫోన్ వచ్చినాయి. ఈ సెల్ఫోన్ల వల్ల వ్యవస్థ ఏమైందో మీ అందరికీ తెలుసు. అంటే వాడద్దు అంటే వాడాలి, దానికి లిమిట్, దానికి ఒక టైం, దాన్ని పెట్టుకొని వాడాలి. ఒక వాట్సాప్ సందేశం తీసుకుంటాం, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. అందరికీ హాయ్, నేను మీ నిర్పమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశించండి. థ్యాంక్స్.